presents Way Daru Way. ఈ స్వాగతం సుస్వాగతం. ఎట్లుండ్రు? మస్తుగున్నారా? మస్తు ఉండాల. మళ్ళా మీకోసం శనివారం రాత్రి వచ్చేస్తాం ఎంటర్టైన్ చేయడానికి. జానపదాల జంగ్ మా వే దరు వే. సో ఇవాళ ఏం తెలుసా, మస్తు మస్తు కంటెస్టెంట్స్తోని మేము ముందుకు వచ్చేసినాము. 6 కంటెస్టెంట్స్ ఇవాళ ఫుల్ జోష్తో ఉన్నారు. ఇవాళ సూపర్ పాటలు. అసలు ఒక్కొక్క జానపద పాట ఇట్లుంటుందా అని మీరు నిజంగా చెప్తున్నా కదా. ఎంత పనున్నా కానీ కిచెన్లోకి కూడా పోరు, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. అంతే కదా, పక్కా టీవీల ముందు కూర్చొని ఒక్కొక్క అన్నా చెల్లె వాడుతుంటే అరే మన జానపదం ఇంత మంచి ఉంటుంది, ఇంత కమ్మగా ఉంటుందా అనేసి తిండి కూడా మానేస్తారు. సీరియస్గా చెప్తున్నా. ఇంకా మా జడ్జెస్ కూడా వచ్చేసినారు ఈడ సూపర్గా. కౌశల్య అక్క, నిసార్ బాయ్, ఇంకా అరుణక్క కూడా వచ్చేసింది. సో అందరు కలిసి మస్తుగా ఎంజాయ్ చేస్తాం. మీరు చూసి ఎంజాయ్ చేసేసేయండి. సదర్న్ ట్రావెల్ ప్రెజెంట్స్ వే దరు వే. మన వే దరు వేలా ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తున్నాడు. మళ్ళా మల్లేష్ అన్న అంట చెట్ల మీద. అసలు మా కంటెస్టెంట్లు ఒక్కరి తర్వాత ఒక్కరు అసలు చెట్లను వదిలి పెడతలేరు. తంగేడు చెట్టు కింద మళ్ళీ ఏం చేస్తారో అన్నని పిలిచేద్దాం. మల్లేష్ అన్న వచ్చేసేయ్. మల్లేష్ అన్న, ఎట్లున్నారు ఊర్లో అందరు? అందరు మంచిగా రాక నేను అడిగిరు. నేను అందరు సో తంగేడు చెట్టు కింద ఏం చేస్తున్నావు? తలవాలు పోసుకుందామని. ఓ సీటీలు తగ్గొద్దు, అట్లుండాలి మళ్ళీ కంపల్సరీ. ఓకే, ఎపిసోడ్లు పెరుగుతున్నా కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంటది. అవునా? ఓకే, ఫస్ట్ కంటెస్టెంట్ సూపర్ గా వాడేసి ఓపెనింగ్ అదిరిపోవాలా. ఓకే అనక, సూపర్. ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, కలవాలు పోసుకున్న మీరనాగమ్మో నా బాల చందురమ్మ. చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, కలవాలు పోసుకున్న ఈరనాగమ్మో నా బాల చందురమ్మ. పరికి ఇప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, పర్వరాజ బయట కొంగు ఈరనాగమ్మో నా బాల చందురమ్మ. ఇప్ప చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ, పర్వరాజ బయట కొంగు ఈరనాగమ్మో నా బాల చందురమ్మ.
మన షురు చేసిన ఎపిసోడ్ ని. అవునక్క. సూపర్ అసలు. అక్కని అడిగేద్దామా? అడిగేద్దాం అక్క. ఎట్లా షురు చేసింది అసలు? మామూలుగా లేదా ఒక్కసారి బొమ్మని ఇట్లా లాస్ట్ అయింది. దీపావళి టపాసులు ఇంకా వెళ్తున్నట్టు చెవిలో. సూపర్ వాయిస్ రేంజ్ సూపర్ అసలు. మరి ట్రర్ అన్నీ మర్చిపోయినావు నువ్వు. అది పడింది ఇప్పుడు. అది లేకపోతే అన్నకి అదేంటి కంప్లీట్నెస్ ఉండదు. కంపల్సరీ మళ్ళీ అది సూపర్ వాడావు. కొంచెం కీబోర్డ్ కూడా అప్పుడప్పుడు వింటా ఉండు, అదొక్కటి అలవాటు చేసుకో. కోరస్ మంచిగా కీబోర్డ్ తో మిక్స్ అయిపోయారు, నువ్వు మాత్రం ఎట్లా షురూ చేసావు అక్కడనే ఉండిపోయినావు. తర్వాత వాళ్ళు కొంచెం వాళ్ళే నేను తీసుకొచ్చారు వెనక్కి, మంచి కీబోర్డ్ దగ్గరికి పట్టుకొని అట్లా పడేశారు. లాస్ట్కి సెటిల్ అయింది పాట. సో మధ్య మధ్యలో ఏం చేస్తామంటే కొంచెం అట్లా వినుకుంటా పాడుతూ ఉంటాం. వాళ్ళని ఒక చెవి పడేసి, ఒక కోరస్కి ఒక చెవి పడేసి, నీ పాట నీకు అట్లా అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సూపర్ బాకా, థ్యాంక్ యూ సో మచ్. అన్నాక మీరేమంటారు? ఎలా ఉంది అంటే దరు వెయ్యి దరు, మామూలుగా కాదు తుర్రమంటూ కదా. మల్లేశమ్మ చాలా బాగా పాడాను నాన్న, గొంతు ఎంత బాగుందంటే ఆ రేంజ్. కాకపోతే మధ్యలో దాన్ని పట్టించుకోవట్లేదండి. ఆర్కెస్ట్రా ఉంది, వీళ్ళందరూ పాడుతున్నారు, నేను ప్రోగ్రాంలో ఉన్నాను, అదేం పట్టించుకోవట్లేదు. తన పాట మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వెళ్ళిపోతున్నాడు అంతే, ఒక రైలు బండి వెళ్ళిపోయినట్టు తుర్రమంటూ. చాలా బాగా పాడావమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. నిసార్ బాయ్. తంగేడు చెట్ల కింద తలవారు పోస్తుందో అంటే ఏమనుకుంటున్నారు మీరు? అది నాకు నిజంగా సమయం కాలేదన్నా. అదే కదా, కాలేదన్నా. అంటే తంగేడు చెట్ల కింద మనం తలంబ్రాలు పోసుకుందాం అంటారు. ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లో ఊరు బయట ఎక్కువ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, మనకు అటు ప్రాంతం అడవులు ఉంటాయి కదా, ఎక్కువ మా చిన్న చిన్న చెట్లు ఉంటాయి. ముఖ్యంగా ఈ నల్గొండ, వరంగల్ ఈ పక్క అక్కడ వచ్చిన పాటే ఇది. ఊరు బయట దాటగానే తంగ చెట్లు కనబడతాయి అన్నట్టు. మనకు పెద్ద ఏ దిక్కు లేదు కానీ తంగ చెట్టే మనకు పెద్ద దిక్కు. మనకు తంగ చెట్లకి తలవారు పోసుకుందాం, ఎందుకంటే దానికి తంగ చెట్టు పూసే పూలు కూడా పచ్చగా ఉంటాయి, తలంబ్రాలు పచ్చగా ఉంటాయి. ఇంకా కవి తంగడి పూలని తలంబ్రాలతో పోలుస్తాడు అక్కడ. గొప్ప పాట, బాగుంది మల్లేష్. అక్క ఎన్ని మార్కులు అక్క? ఆలోచిస్తుంది అక్క, ఎన్ని ఇవ్వాలి. నిజార్ బాయ్ మీరెన్ని ఇస్తున్నారు? 8. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ అన్న, సూపర్ గా పాడి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్క కంటెస్టెంట్ తోని మెరుపు తీగలాగా, ఇంకా ఆమె రకరకాల పేర్లు ఉన్నాయి, ఆ పేరు చెప్పుకుంటూ పోతే ఇంత పెద్ద లిస్ట్ అవుతుంది. సో ఆ షెల్లని పిలిచేద్దాము. ఆ షెల్ ఒక సూపర్ పాటతో వచ్చేస్తుంది. మళ్ళీ ఆ షెల్లె పక్కన ఎవరు ఆడతారో ఇవాళ నేను చూడాల్సిందే. సోని షెల్లె వచ్చేసేయి. ఏం పాట పాడుతున్నావు? దాని కుడి భుజం మీద. మళ్ళీ నీకు డాన్స్ ఎవరు చేస్తారు పక్కన? ఉన్నారుగా చేసేటోళ్ళు. అంతేనా? అంతే. ఎవరిని అనుకుంటున్నావు? అందరు వచ్చి చేస్తారు. ఏమన్నా? సరే మళ్ళీ పాడు చూద్దాం ఎంతమంది. సరే నువ్వు కూడా వచ్చి చేస్తావు. ఓకే చలో. కడువా దాని కుత్తెపు రైకలు మెరియా, అది రమ్మంటే రాదుర తెలియా, దాని పేరే సారంగ దరియా, దాని పేరు
సోనిషలే. థ్యాంక్స్ అక్క. దాని పేరేంది? దాని పేరే సరంగ దరియా. దాని పేరు సారంగ దర్యానా? ఎవరు పెట్టినారు? ఏమో. పాట పాడినప్పుడు ఎవరు పెట్టిన కూడా తెలుసుకోవాలా? కౌశల్యక తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. ఎట్లా పాడింది? ఏం చెప్తాం? దాని పేరే సారంగ దరియా, దాని పేరే సారంగ దరియా, దరియా. సూపర్. మంచి రాగంలో ఉంది, శంకరాభరణం రాగంలో. ఇంత మెలడీ అంటే దీంట్లో జానపదంలో కూడా మెలడీ బేస్డ్ కొన్ని ఉంటాయి. మంచి మెలడీ, కీబోర్డ్లో మధ్యలో బీజిఎమ్స్ వస్తున్నాయి. అప్పుడు కూడా ఎంత మెలడీ అనిపించిందో పాట, చాలా బాగా అనిపించింది. దీనికి చాలా బాగా పాడావు నువ్వు. డాన్సింగ్ నీకు లాజవాబ్, నేను చెప్పేది ఏం లేదు, సూపర్ చేస్తావు. థ్యాంక్స్ అక్క. అన్నాక డాన్సే కాదు సోనీ, పాటలు బాగా పాడతావు సోనీ. డాన్సే కాదు సోనీ, పాటలు బాగా పాడతావు సోనీ. దాని పేరే సోనిషల్లే. అయ్యా ప్యారిటీ వచ్చేస్తుంది అక్కడ. థ్యాంక్స్ గట్టిగానే ఒకసారి, మళ్ళీ ఒకసారి అన్న. రాదక్క. అంతే అయిపోయింది. దాని పేరే సోనీ సెల్లి కదా, చాలా బాగుంది. నిసార్ బాయ్ ఏమంటావు అబ్బాయి? సోనీ చెప్పన్నా. డాన్స్ కి రాణి. బావా బావా. మురళి ఊదుతా ఉంటే మురళి ఊపులకు ఊగుతుందా సోనీ? యా సోనీ ఊపులక మురళి మోగుతుందా అర్థం కాల. హ్యాట్సప్ అండి మీకు. ఈ పాట మగపిల్లలు పాడే పాట. అమ్మాయిని వర్ణించుకుంటూ అరే రమ్మంటే వస్తలేదు అని ఆలోచన. మగపిల్లలు పాడే పాటని ఆడపిల్ల ఎన్నుకున్నది. కానీ ఇదే నువ్వు ఆడపిల్ల పాడే పాట ఎన్నుకుంటే ఇంకా బాగుండేది. సెలక్షన్ లేదంటే మగపిల్లలు పాట అమ్మాయి పాడింది. ఇంకోసారి అట్లా ఆట కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. ఎన్ని మార్కులు ఇస్తున్నావు అక్క? థ్యాంక్స్ అక్క. నిసార్ బాయ్ అసలు ఏమన్నా స్టార్టింగే 18 మార్కులు. మీ అందరికి ఫుల్ టఫ్ కాంపిటీషన్, ఎవ్వరు తగ్గొద్దు. మేమందరం మీ వెనకాల ఉన్నాము. ఎస్పెషలీ సోనీ స్టెప్ వేయనికి మీ వెనకాల ఉన్నది. నాన్ స్టాప్. ఈసారి 20 మార్కులు తెచ్చుకోవాలా. థ్యాంక్ యూ సో మచ్ సోనిషల్లే. థ్యాంక్స్ అక్క. బాయ్. సదర్న్ ట్రావెల్ ప్రెజెంట్స్ వేయ్ దరు వేయ్ పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్స్ లో ఒక షిట్టి బ్రేసుకొని జల్దీన వాపస్ వచ్చేస్తా. మైతో చోరు వాళ్ళ నాకు చదువు రాదు ఎలా. ఆ డాన్స్ కి ఈ పాటకి అంత సంబంధం లేదో అనిపించింది. డీలు 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 రబ్బరి ఎన్నయ్యలో ఏమిటమ్మా ఎర్ర డీలు రబ్బరి ఎన్నయ్యలో. అదేంటండి మీకు మాటలు మాత్రం వచ్చి అనుకున్నాను, పాటలు మాత్రం వచ్చి అనుకున్నానండి. ఈ యాక్టింగ్ కూడా బాగా తిరగదీసేసారండి. నువ్వు ఇంకో మాట అన్నావు ఇందాక, మస్తు కోపం వచ్చింది నాకు. ఆడోళ్ళ కాస ఎక్కువ ఉంటుందా?